తెలంగాణలో రాజకీయాలు ఎవరికి అంతుచిక్కడం లేదు. ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ఓవైపు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు పరుస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పొత్తు వ్యవహారంతో ముందుకొచ్చింది. ఇదిలా ఉండగా ఓ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి షూరు అయింది. ఇంతకీ ఏంటది? లొల్లికి దారితీసే అంశం ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, 500కే 3 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ప్రభుత్వ ప్రకటనల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటో లేకపోవడం కొత్త చర్చకు దారితీస్తుంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనల్లో కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే కనిపిస్తోందని చెప్తున్నారు. భట్టి విక్రమార్క ఫోటో లేకపోవడం కాంగ్రెస్ లో కొత్త పంచాయతీకి దారి తీయొచ్చని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో రేవంత్ రెడ్డి అధికారాన్ని కట్టబెట్టారు. అలాగే భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కూడా కాంగ్రెస్ కు కొంతమేరకు ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క కూడా గట్టిగానే పోటీపడ్డారు. అందులోనూ భట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి చెందినవారు. తెలంగాణలో దాదాపు 20% భట్టి సామాజిక వర్గం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం అనేక తర్జన భర్జనల అనంతరం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. డిప్యూటీ సీఎం పదవిని ఒకే ఒక్కరికి, అది కూడా భట్టి విక్రమార్క గౌరవాన్ని తగ్గించకుండా ఆయనకే పరిమితం చేసింది. ఈ మేరకు తెలంగాణలో రాజీ చేసిన కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా రేవంత్, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కలకు బాధ్యతలు ఇచ్చినప్పుడే కొన్ని సూచనలు చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల్లో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క ఫోటోను కూడా వేయాలని సూచించింది. దీంతో పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇస్తున్న ప్రతి ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క చిత్రాలను కూడా ముద్రిస్తున్నారు. ఇప్పటి వరకు బానే ఉంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉంది. భట్టి విక్రమార్క ఫోటో మిస్ అయింది. తాజాగా పరిపాలనలో కొలువుదీరిన పండుగ పేరుతో ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 3 నెలల్లో 5192 ఉపాధ్యాయులు, వైద్యులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, కానిస్టేబుల్ల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఉంది. ఈ 5192 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని ఎల్పీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించింది. దీనికోసం ప్రభుత్వం మీడియాకు ప్రకటనలు ఇచ్చింది. అయితే అందులో కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటో లేకపోవడం కొత్త చర్చకు దారితీస్తుంది. అయితే ఈ విషయాన్ని అనుచరులు సీరియస్ గా తీసుకున్నా పార్టీకి పెద్దగా నష్టం లేదు, కానీ నాయకుల్లో ఈగోలు మొదలవుతాయనే సమస్య ఉంది. మరి ఇది పొరపాటున జరిగిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.